మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేశారు ఐపీఎస్ అధికారి నవీన్. తన ఇల్లు ఆక్రమించేందుకు నవీన్ నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు భన్వర్లాల్. దీంతో నవీన్పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నవీన్కు నోటీసులు ఇవ్వడంతో పాటు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తనపై కేసు నమోదవడంతో షాక్ అయిన నవీన్ వెంటనే వివాదానికి కారణమైన ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేశారు ఐపీఎస్ అధికారి నవీన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో ఐపీఎస్ నవీన్ కుమార్ ప్రస్తుతం తన ఇంటిని ఖాళీ చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో ఉన్నాము. నవీన్ కుమార్ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఐఏఎస్ భన్వర్లాల్ కేసు ఏదైతే ఉందో, అంటే డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి ఇల్లును సొంతం చేసుకోవాలని చెప్పి ఐఏఎస్ భన్వర్లాల్, మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇచ్చిన కేసులో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐపీఎస్ నవీన్ కుమార్ సంబంధించిన ఇష్యూలో ఈ రోజు మాత్రం ప్రస్తుతం నవీన్ కుమార్ ఐపీఎస్ తన ఇంటిని వెకెట్ చేసి ఇక్కడ నుంచి తరలి వెళ్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రశాసన్ నగర్లోని ఇది నవీన్ కుమార్ ఐపీఎస్ నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలంగా సాంబశివరావు ప్రస్తుతం అయితే ఈ నివాసం సంబంధించి ఐఏఎస్ అధికారి భన్వర్లాల్తో ఈ ఇంటికి సంబంధించిన ఏదైతే వీరి ఇద్దరి మధ్యలో జరిగిన డాక్యుమెంటేషన్ కావచ్చు, అలాగే లీజుకి సంబంధించిన వ్యవహారంలో ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని ఫోర్జరీ డాక్యుమెంట్స్తో సొంతం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు భన్వర్లాల్ సతీమణి ఫిర్యాదు నేపథ్యంలో ఇటీవల కాలంలో సీసీఎస్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సినీఫాకీలో విచారించిన సంగతి తెలిసిందే. తర్వాత పరిణామాలు కావచ్చు, పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఐపీఎస్ నవీన్ కుమార్ ఇంటి నుంచి తన సామాన్ అంటే వెకెట్ చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే సామాన్లన్నీ కూడా, అంటే వస్తువులన్నీ, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ట్రాలీలో ఎక్కించుకొని ఇక్కడ నుంచి తరలిస్తున్న దృశ్యాలు మనము చూడొచ్చు. అయితే ఎక్కడైతే సీసీఎస్ పోలీసులు విచారణ జరిపిన క్రమంలో నవీన్ కుమార్తో పాటుగా అటు ఆయన సతీమణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ నవీన్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ నాపై కావాలనే కుట్రకోణంతో కేసులు పెట్టారు, మాకు భన్వర్లాల్కు మధ్య 62 లక్షల డబ్బు అప్పుగా ఉన్నారు, అది ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని బలవంతంగా ఇంట్లో నుండి గెంటేయాలని చెప్పి భన్వర్లాల్ చూస్తున్నారని నవీన్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ కేసు అన్నిటి కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. సివిల్ మ్యాటర్ విషయంలో పోలీసులు ఏ విధంగా జోక్యం చేసుకుని తనను అదుపులోకి తీసుకుని విచారిస్తారనేది కూడా నవీన్ కుమార్ కామెంట్. అయితే మొత్తం కేసులు కోర్టులో ఉండగా మాపై బలవంతం కేసులు పెట్టారు ఐఏఎస్ మాజీ అధికారి భన్వర్లాల్ సతీమణి అని నవీన్ కుమార్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే సిపి హైదరాబాద్ సిపి కూడా నిజానిజాలు పరిశీలించకుండానే కేసును సీసీఎస్ కు రెఫర్ చేశారని, అలాగే భన్వర్లాల్ తన పలుకుబడితో 4 సంవత్సరాలుగా 3 ప్రమోషన్స్ ఆపారని, కేవలం 7 సంవత్సరాల నుంచి ఒక పోస్టులోనే ఉంచారు, ఇది అంతే కూడా ప్రభుత్వం గమనించి తనకు న్యాయం చేయాలని స్వయాన నవీన్ కుమార్ ఐపీఎస్ మీడియాతో కూడా మాట్లాడాడు. అయితే ఆ రోజు బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయానికి, సీసీఎస్ పోలీస్ స్టేషన్ కూడా నవీన్ కుమార్ కొడుకుతో పాటుగా వారి బంధువులు వచ్చారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడానికి కూడా తీవ్రంగా వాళ్ళు ఖండించారు. అయితే ఆ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, ప్రశాసన్ నగర్ నుంచి అతను అప్పా జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. అక్కడ వెళ్తున్న క్రమంలో సీసీఎస్ పోలీసులు సినీఫాకీలో ఐపీఎస్ నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకుని సీసీఎస్కి తరలించి అక్కడ విచారించారు. వాస్తవంగా సాంబశివరావుకు అలాగే భన్వర్లాల్కు మధ్యలో ఒక ఒప్పందం ఉంది. ఈ ఇంటి వ్యవహారానికి సంబంధించి 5 సంవత్సరాలుగా అతను లీజ్ తీసుకున్నాడని. అయితే లీజ్